హాయ్ నేను సతీష్. ఈ ప్రోమోలో చూపించిన గొడవలేంటి, అలాగే ఈ టాస్క్‌లకు సంబంధించి లైవ్‌లో హైలైట్ డిస్కషన్స్, స్ట్రాటజీలు అన్నీ వేశారు. అవన్నీ కూడా లైవ్‌లో అయిపోయింది. దానిలో క్లియర్‌గా ఒక టీమ్ తప్పుంది. ఆ తప్పు ఎవరిది అనేది నేను క్లియర్‌గా ఈ వీడియోలో చెబుతా. అలాగే సీత వర్సెస్ అభయ్ గొడవలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది కూడా క్లియర్‌గా వివరిస్తా. ఇప్పటికే మార్నింగ్ వీడియోలో నేను వీళ్ళిద్దరికీ గొడవ జరగబోతుందని చెప్పి అట్లాగే ఇన్‌స్టాలో కూడా షేర్ చేసుకుంటున్నా. అన్నీ కూడా చూడండి. నా వీడియోలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫాలో అయితే మీకు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ప్రోమోలో ఏం గొడవలు ఉండబోతున్నాయి, దానికి ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది, అట్టగే లైవ్‌లో ఎపిసోడ్‌లో అన్నీ కలిపి నేను అందిస్తూ ఉంటా కనుక చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. మొత్తం మీరు 24/7 చూసినా చూడకపోయినా వర్క్స్ బిజీ వల్ల సో నా వీడియోలన్నీ చూస్తే అప్డేట్స్ ముందుగా వస్తాయి. ఏం జరగబోతుందని ప్రోమోల కంటే ముందుగా చాలా ఎర్లీగానే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకున్నాను. అది చూడండి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అభయ్ వర్సెస్ సీత గొడవ జరగబోతుంది. అట్లాగే బ్రిక్స్ టాస్క్ గురించి వీటన్నిటి గురించి కూడా నేను ముందుగానే చెప్పా. ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వీడియో కూడా చాలా పాయింట్స్ అయితే చెప్పాను అందులో. అయితే ఇప్పుడు ఈ ప్రోమో ప్రకారం ఈ టాస్క్‌లో ఈ గొడవల్లో ఏంటంటే పాయింట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే నైనిక, యష్మి జట్ల మధ్య జరిగిన ఈ బ్రిక్ టాస్క్‌లో రూల్స్ ఏం చెప్పాడంటే ఎవరు ముందుగా 5 బ్రిక్స్ పెడితే వాళ్ళు విన్నర్. లేదు అంటే 2 ఆప్షన్స్ అన్నమాట బిగ్ బాస్ ఇక్కడ విన్నర్ అని డిసైడ్ చేయడానికి. ముందుగా 5 బ్రిక్స్ ఎవరు పెడితే వాళ్ళు విన్నర్. లేదంటే బజర్ మోగే సమయానికి ఎవరివి ఎక్కువ బ్రిక్స్ ఆ పైన ఉంటే వాళ్ళైతే విన్నర్. ఇది చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బ్రిక్లు పెట్టే ప్లాట్‌ఫామ్ ఊగుతూ ఉంటుంది. దాని కింద ఉన్న పట్టీలను కదిపినా, కాలు తగిలినా పొరపాటున బ్రిక్స్ పడిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా వాటి మధ్యకి వెళ్ళి పెట్టాలి. అలాంటప్పుడు ఒక శేఖర్ భాష అలాంటి కాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు, లేదా ఆయన మణికంఠ ఎడిట్ టాస్క్‌లో లేడనుకోండి, ఇట్లా సన్నగా ఉండేవాళ్ళని పెట్టుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అయితే ఈ గేమ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పృథ్వీ వచ్చి నైనిక వాళ్ళ టీం బ్రిక్స్‌ని అయితే కదిపేసి పడేస్తాడు. ఇక 2 టీములు ఒకరు వాళ్ళ వీళ్ళు ఇట్లా చేసుకుంటూ ఫౌల్ గేమ్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు 2 సార్లు ఫౌల్ ఆడాక గేమ్ ఇంకేటో వెళ్ళిపోతుంది. ఇది తెగదు, పంచాయతీ ఇంక ముడిపడదు. ఇంకది వాళ్ళు పెట్టగానే వీళ్ళు పెట్ట వీళ్ళు. ఇక్కడ ఎలా అయిపోయింది, వాళ్ళు ఎవరిది వాళ్ళు పెడదాము కాపాడుకుందాం అని లేకుండా వాళ్ళు పెడితే మనం దోసేద్దాం, వీళ్ళు పెడితే మనం దోసేద్దాం, ఇంక ఇలా కొనసాగుతూనే ఉంది. ఇది అన్‌ఫెయిర్ అంటూ సంచాలకులు అన్నాడు. అప్పుడే చెప్పాడు ఆయన. సరిగ్గా సీత నైనిక కలిసి పెద్దగా అరుస్తూ అయితే వాళ్ళు ఆపితే మేము ఆపేస్తాం, ఆపేద్దామంటే ఆపేద్దాం చెప్పండి అని సంచాలకుడు నిఖిల్‌తో అంటారు. దాంతో నిఖిల్ కూడా ఏమంటాడు, సరే ఆపేయండి నాయనైతే కూడా ఒక సంచాలకుడిగా ఈ ఇరు టీములకి పెద్ద మనిషిగా చెప్పాడు. దాంతో 2 టీములు ఈ నెట్టుకోవడాన్ని తాపేశారు. లేదంటే ఇది అయ్యేది కాదు. ఇంక ఈ రోజంతా అది ఒక 24 అవర్స్ కొనసాగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ పాయింట్‌ని క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే మెయిన్ పాయింట్. దీని గురించే నేను తర్వాత చెబుతా. ఇక పాయింట్ నెంబర్ 2 ఏమంటే ఇద్దరు గేమ్‌ను మళ్ళీ ఎవరో వాళ్ళు బ్రిక్స్ పెట్టుకోవడం కొనసాగించారు. బజర్ మోగే సమయానికి యష్మి టీం వాళ్ళు 4 బ్రిక్స్ పెట్టారు. నైనిక టీం వాళ్ళేమో 2 పెట్టారు. మూడోది ప్రియ ఆ అమ్మాయి వచ్చి పెట్టే పనిలో ఉంది. దీంతో బజర్ మోగే సమయానికి ఎక్కువ పెట్టిన టీము యష్మిదే కనుక వాళ్ళే నిలిచారు. ఇది కూడా క్లియర్‌గా బిగ్ బాస్ చెప్పాడు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 ఏంటి? కానీ ఓడిపోయిన తర్వాత ఈ నైనిక టీంలో సీత, నబీలు, ఆదిత్య ఓమో, విష్ణుప్రియ కొత్త వాదన మొదలుపెట్టారు. అదేంటంటే ఫౌల్ గేమ్ వద్దని సంచాలకుడు చెప్పిన సమయంలో వాళ్ళవి 2 బ్రిక్లు పెట్టి ఉన్నాయి. అక్కడ ఎవరు యష్మి టీం వాళ్ళవి 2 బ్రిక్స్ పైన పెట్టి ఉన్నాయి. అప్పటికి మాది ఒక్క బ్రిక్ మాత్రమే ఉంది. అందుకే ఇది కరెక్ట్ కాదు అంటే అప్పుడు వాయిస్ లేవనైతే అప్పుడు గొడవకైతే దిగారు. బట్ ఇక్కడ సంచాలకుడు నిఖిల్ చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఇదేమీ కాదు, మీరు చెబుతున్నది రాంగ్ ఎలిగేషన్. ఇద్దరివి ఈక్వల్‌గా ఉన్నప్పుడే నేను ఫౌల్ గేమ్ వద్దు అన్నాను. అందుకు ఇరు టీములు అగ్రీ అయ్యాను చాలా స్పష్టంగా చెప్పారు. ఇది జరిగింది. పైగా ఇద్దరు 2 ఫౌల్స్ చేశాకే నిఖిల్‌కైతే ఫుల్ క్లారిటీ. నేను ఆపాను. ఎవరికి అన్యాయం జరగల. ఇద్దరు మీరు 2 ఫౌల్స్ చేశారు, మీరు 2 ఫౌల్స్ చేశారు. సో ఆపేద్దాం, ఇక వద్దు ఎవరికి అన్యాయం కాకుండా అని చెప్పాడు. సో వాళ్ళు 2 సార్లు నెట్టారు, మీరు 2 సార్లు నెట్టారు కనుక ఇక ఆపేయండి అని చెప్పి క్లియర్‌గా చెప్పాడు. కానీ ఇక్కడ సీత ఒప్పుకోలే. లేదు అని పెద్దగా అరుస్తుంది. అదేం కాదు, నువ్వు వాళ్ళకే ఫేవర్ చేస్తావు, సంచాలకుడిగా నువ్వు ఫెయిల్ అయిపోయి వాళ్ళకే ఫేవర్ చేస్తావు, వాళ్ళ బ్రిక్స్ 2 అక్కడ పెట్టి ఉన్నప్పుడే నువ్వు నెట్టుకోవద్దని చెప్పు అని అంటుంది. ఇక ఆమె వెనకన వంత పాడతారు ఎవరు, నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ ఆమె దగ్గర సరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ కూడా కంప్లైంట్ చేస్తారు, మాకు అన్యాయం జరిగిపోయింది బిగ్ బాస్, ఇక్కడ తప్పంతా సంచాలకుడు అన్నాడు. సీత నెపమంతా ఆయన మీద నెట్టేసే ప్రయత్నం అయితే చేసింది, ఇక్కడ నెట్టేసింది. ఇక్కడ పాయింట్ నెంబర్ 4 ఏమంటే అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అనేది నేను క్లియర్‌గా చెబుతే అక్కడ జరిగింది దానికి చాలా క్లియర్‌గా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. మనకంతా చూపించకపోయినా వాళ్ళదంతా చూస్తూ ఉంటే, ఆ లైవ్ అంతా చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది. వాస్తవంగా రియల్‌గా అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు బ్రిక్స్‌ను నెట్టుకుంటూ అవతల వాళ్ళు పడగొట్టేలా 2 సార్లు చేశారు. అది ఫెయిర్ గేమ్ కాదంటూ సంచాలకుడు చెబుతాడు. సరిగ్గా అప్పుడే ఈ సీత, నైనిక పెద్దగా అరుస్తూ వాళ్ళు ఆపేస్తే మేము ఆపేస్తాం, చెప్పండి మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఆపేయమని చెప్పండి, మేము కూడా ఆపేస్తాం అని సంచాలకుడికి సలహా ఇచ్చారు వీళ్ళు. ఆ తర్వాత సంచాలకుడు ఇక ఆపేయండి అని అన్నాడు. అంటే క్లియర్‌గా అక్కడ సీత, నైనిక అప్పుడే ఆపేయమనండి అని చెప్పారు. ఇంక
ఇది లైవ్లో క్లియర్గా అందరం చూసాం. అంతే తప్ప నిఖిల్ సమయం చూసి యష్మి టీంకి ఫేవర్ చేద్దామని చూసి వాళ్ళు 2 ఉన్నప్పుడు వీళ్ళది 1 ఉన్నప్పుడు ఆపండి అని చెప్పలా. క్లియర్గా అక్కడ సిచ్యువేషన్ చూసుకుని ఇద్దరికి ఫెయిర్గా ఉండేటట్టు ఆయన డెసిషన్ తీసుకున్నారు. అందుకే ఈ పాయింట్ గుర్తుంచుకోమని ఇందాక నేను చెప్పింది. కానీ ఏమైంది, గేమ్ ఓడిపోయాక, టాస్క్ ఓడిపోయాక సీత మాట మార్చేసింది. లేదు నిఖిల్ నువ్వు అన్ఫైర్ చేసో, వాళ్ళకి ఫేవర్ చేసో, వాళ్ళ 2 బ్రిక్స్ ఉండేటప్పుడు మాది 1 బ్రిక్ ఉండేటప్పుడు నువ్వు సంచాలకుడిగా కావాలని నెట్టుకోవడం ఆపేసావు. సో ఇది కాదు, కరెక్ట్ కాదు, మాకు అన్యాయం చేసినట్టు గోల చేసింది. వాస్తవంగా సంచాలకుడి తప్పే లేదు. ఈ విషయం వల్ల నయనికకు కూడా తెలుసు. కానీ ఆమె సైలెంట్ అయిపోయి మనకెందుకు, మన తరఫున కదా, మా టీం తరఫున కదా అన్నట్టుగా, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తారు, క్లియర్గా గమనిస్తారు. సో ఇక్కడ ఇదే జరిగింది. సీత మాట మార్చేసింది, నయనిక మౌనం దాల్చేసింది. ఇది కరెక్ట్ కాదు. అయితే అప్పటికే సంచాలకుడు నిఖిల్ వచ్చి నయనికని అడిగాడు, నువ్వు చెప్పు అనేసి నయనికను అడుగుతుంది. నువ్వు చెప్పు, అడిగానా లేదా? ఇద్దరు కూడా ఓకే ఇక ఆపేయండి, ఇక కొనసాగిద్దాం అన్నప్పుడే చెప్పాను కదా అని అన్నా సరే, ఒప్పుకున్నాకే కదా ఫౌల్ గేమ్ ఆపమని చెప్పాను లేదా నిలదీస్తే నిఖిల్ గట్టిగా వచ్చి అడిగినా సరే ఆమె ఏంటి చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉండిపోకూడదు. ఎస్ కరెక్ట్, అదే ఒప్పుకొని ఉండుంటే బాగుండేది. అంతే తప్ప సీత ఏదో నా తరపున వాదిస్తుంది కదా, మా టీం తరపున చేస్తుంది కదా, ఎక్కడ అబద్ధం ఆడేద్దాం, మాట మార్చేద్దాం, బ్లేమ్ చేసేద్దాం అనుకుంటే బ్లేమ్ అయ్యేది వీళ్ళు. ఆడియన్స్ అన్ని చూస్తారు కదా, అమాయకులు కాదు కదా. సో ఇక్కడ సీత నయనికి ఇట్లాగైతే మిస్టేక్ చేశారు, అబద్ధాలు ఆడేశారు, అడ్డంగా మాట మార్చేసి మౌనం దాల్చేసి ఇట్లా అయిపోయారు. అయితే అప్పుడు కూడా సీత, నబిల్, ఆదిత్య, విష్ణుప్రియ మాత్రం సంచాలకుడు కావాలని చేశాడు, మాకు అన్యాయం జరిగిపోయింది, గోల అయితే చేశారు. బట్ ఇక్కడ సంచాలకుడిదే కనీసం 1% కూడా పొరపాటు అయితే లేదు. ఆయన క్లియర్గానే ఉన్నాడు, ఇంకా క్లియర్గానే డెసిషన్ ఇచ్చాడు. అయితే ఇదంతా జరిగింది కదా. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మరో అస్సలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే, అసలు వీళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తున్నారో ఇప్పుడు ఏదైతే ఉందో అది వాళ్ళవి 2 ఉన్నాయి, మాది 1 బ్రిక్ ఉన్నప్పుడు నెట్టుకోవడం ఆపాలి అని సంచాలకుడు చెప్పాడు, మాకు అన్యాయం చేసేసిన ఆరోపణ అయితే చేస్తా అబద్ధం అయితే ఆడారు కదా. ఇది పచ్చి అబద్ధం, పక్కా అబద్ధం. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే, నెట్టుకోవద్దు అని చెప్పిన సమయంలో క్లియర్గా నయనిక టీం వాళ్ళది 1 బ్రిక్ పెట్టేసి ఉంటే, ఇటువైపు యష్మి గౌడ వాళ్ళది కూడా 1 బ్రిక్ పెట్టి ఉంది. ఆ సమయంలో 2వ బ్రిక్ని పెట్టేందుకు యష్మి ఫ్రేమ్లోకి వెళ్ళి బ్రిక్ని చేతితో పట్టుకుని ఉంది. ఇది లైవ్లో క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళదొకటి వీళ్ళదొకటి, వాళ్ళదొక బ్రిక్ వీళ్ళదొక బ్రిక్కే పెట్టి ఉంది. కానీ ఆ విషయాన్ని లోపల ఉన్న వాళ్ళు ఎవరు స్పష్టంగా చూడలేదు. దాంతో సీత చెప్పిందే నిజమని నమ్మేసి వాళ్ళవి 2 ఉన్నాయి అనే మాట పట్టుకుని బిగ్ బాస్ కూడా కంప్లైంట్ చేసి అదే పట్టుకుని వేలాడి గొడవ పెట్టి రచ్చరచ్చ అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలు ఎక్కడ ఎలాంటి అన్ఫెయిర్ అనేది జరగలేదు. ఇద్దరు 2 సార్లు నెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంక ఇదే కొనసాగితే పెట్టడం కాదు నెట్టడమే జరుగుద్ది, కంటిన్యూ అవుతుంది లెక్క ఇద్దరికి రియలైజ్ అయ్యారు. ఆయన కూడా చెప్పాడు ఓకే అని అగ్రి అయ్యాక అప్పుడు మళ్ళీ ఆపే సమయానికి 2 బ్రిక్స్ ఒక్కొక్కటే, వీళ్ళదొకటి వాళ్ళదొకటి పెట్టున్నాయి. అంటే ఇక్కడ అనవసరమైన బ్లేమ్ వేసిన నయనిక టీంలోని మెయిన్గా సీత, ఆమెకు వంతపాడిన నబిలు, ఆదిత్య, ఓం, విష్ణుప్రియ వీళ్ళదో తప్పు. నయనిక మౌనంగా ఉండిపోవడం ఆవిడ చేసిన అసలు తప్పు. సో దీనివల్ల నష్టపోయింది వాళ్ళే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండి, చాలా హైలైట్స్ ఉన్నాయి. అదేమంటే వీళ్ళు క్లియర్గా ఫౌల్ ఆడొద్దు అని ఆపేద్దామని చెప్పి ఒప్పుకొని చివరిలో ఓడిపోయిన తర్వాత తూచు వాళ్ళకి ఫేవర్ అయిపోయింది, వాళ్ళు గెలిచేశారు, మాకు అన్ఫైర్ అయిపోయింది, మాకు అన్యాయం, ఇలా గోల్ చేయడం మరింత తప్పు. ముందు ఎందుకు ఒప్పుకోవాలి? అక్కడ ఒప్పుకొని ఓకే అంతా క్లియర్, ఫౌల్ ఆడద్దు ఒకరికొకరు చెప్పుకొని అగ్రిమెంట్లు కుదుర్చుకొని అప్పుడు వెళ్ళి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు గోల్ చేయడం ఇది 100% రాంగ్. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. ముందుగా పృథ్వీ నెట్టేయడం వల్లే ఫౌల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే తప్పు వాళ్ళదే అంటూ చివరిలో మరో వాదన కూడా సీత అండ్ కో లేవనెత్తారు కదా, తీసుకొచ్చారు కదా, మనకు ప్రోమోలో కూడా అదే చూపించారు కదా. ఫస్ట్ పృథ్వీనే వచ్చి నెట్టేశాడు, ఆ తర్వాత నబీల్ వెళ్ళి వాళ్ళు పడగొట్టాడు. నిజంగా పృథ్వీ పడగొట్టినప్పుడే సీత వాళ్ళ టీం అబ్జెక్షన్ చెప్పి ఉంటే అక్కడ బ్రిక్స్ పెట్టమన్నారు, ఈయన వచ్చి మాది పడగొట్టాడు, మాది ఎందుకు పడగొట్టాడు, మేము గేమ్ ఆడం, ఇది రూల్స్కి విరుద్ధం, వాళ్ళు పడగొట్టారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని సంచాలకుడిపై ఒత్తిడి తెచ్చి ఉంటే నిజంగానే వాళ్ళ తరఫున న్యాయం ఉండేది. అఫ్కోర్స్ వాళ్ళ స్ట్రాటజీ అని వాళ్ళు అనుకోవచ్చు పృథ్వీ వాళ్ళు, బట్ వీళ్ళు అక్కడ అబ్జెక్షన్ పెట్టాలి. బిగ్ బాస్ అక్కడ పెట్టమన్నాడు కదా, మావి ఎందుకు ముట్టాడైనా, ఎందుకు టచ్ చేశాడు, ఎందుకు పడగొట్టాడని అప్పుడే అబ్జెక్షన్ పెట్టుకుంటే మేము ఆడం, ఎట్లాగైతే మేము మా ఎఫెక్ట్ని పెట్టుకుంటాం కదా, ఇట్లా ఒక పాయింట్ ఒక మాట అని ఉంటే బాగుండేది. అప్పుడే నిఖిల్ మీద ప్రెజర్ తెచ్చి ఉంటే కరెక్టే కదా అని లెక్క చెప్పేవాడు. అప్పుడు సంచాలకుడు తీసుకునే డెసిషన్ మీద ఆధారంగా అతడిపైకి లేదంటే ఫౌల్ ఆడిన పృథ్వీ అంటే యాష్మి టీంకి వెళ్ళిపోయి ఉండేది. ఆ పాయింట్ అప్పుడు లేవనెత్తితే ఇక్కడ సంచాలకుడిగా ఈ నిఖిల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో, లేదా ఫౌల్ ఆడిన పృథ్వీ అండ్ యష్మి టీం ఏదైతే ఉందో వాళ్ళకి అది పోయి ఉండేది. బట్ వీళ్ళు అది చేయకుండా వాళ్ళు ఆడారు మేము ఆడతాం, వాళ్ళు పడగొట్టారు మేము పడగొడతాం అన్నీ చేసేసి 4 బ్రిక్స్ పెట్టాక నెట్టేశారు.
వాళ్ళు నెట్టారు వీళ్ళు నెట్టి ఎట్టా చేసుకుని అంతా చేసుకుని ఫైనల్గా మళ్ళీ ఇక్కడ ఎవరు ముందు స్టార్ట్ చేశారు ఎవరు తర్వాత చేశారు మీకు లెక్కలో లేని విషయం అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అది ఎంజాయ్ చేశారు ఇది బాగుందని లెక్క. సో ఎలా చూసినా ఈ బ్రిక్ గేమ్లో యష్మి గౌడ్ వాళ్ళది విజయం సంచాలకుడు ఎన్నికలు ఏమాత్రం పొరపట్లేదు. అప్పటికే అతను ఫౌల్ అని అరుస్తున్నా అది మా గేమ్ ప్లే అంటే ఇద్దరు అదే చేశారు. అది మా గేమ్ ప్లే మా స్ట్రాటజీ అంట. అంతా అయ్యి ఓడిపోయాక 9K టీం వాళ్ళు తప్పులు జరిగాయంటే ఎత్తి చూపి లబ్ధి పొందాలని చూడడం 100% రాంగ్. ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకున్నారు ఏంటో మరి. ఇంకోటి ఏంటి క్లియర్ అదే నేను అడగడం మర్చిపోయినట్టున్నాను. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మర్చిపోయిన మీరు మాత్రం మర్చిపోకండి. నేను ఎందుకంటే ఈ ప్రతిసారి మీకు ఎందుకు లేని టక కంటెంట్ నేరుగా డైరెక్ట్ కంటెంట్లోకి వచ్చేస్తా హాయ్ దిస్ ఇస్ సతీష్ అంటూ మొదలు పెట్టేస్తా ఉంటా కనుక సో నేను మర్చిపోయినా మీరైతే మర్చిపోకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మీ ఫ్యాన్స్ గ్రూపుల్లో కానీ మీ సో అండ్ సో బిగ్ బాస్ గ్రూపుల్లో కానీ అన్నిట్లో కూడా షేర్ అయితే చేయండి. ఇంకా ఎందుకంటే అప్డేట్స్ అన్ని చాలా ఎర్లీగా ఇస్తా ఉన్నా. ఫస్ట్ బెస్ట్ ఇద్దాము అని చెప్పేసి అన్నా కదా. న్యూస్ బోల్ సర్వీస్ అంటే ఫస్ట్ బెస్ట్ వస్తాయని అదే ట్యాగ్ కట్టుబడి ఉండేది. నేను అప్డేట్స్ అని చాలా షేర్ చేస్తాను, ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమైంది. అయితే ఇంకా ప్రోమోలో చూపించినట్టుగా అభయ్ వర్సెస్ సీత గొడవ గురించి కూడా నేను మార్నింగ్ వేసిన వీడియోలో చెప్పాను కదా. వీళ్ళిద్దరికి ఆమ్లెట్ కోసం గొడవ జరుగుతుంది, అదే జరిగింది. సో ఇలాంటి లీక్స్ అప్డేట్స్ మన ఛానల్ ప్రతిరోజు ముందుగానే చెబుతున్నా కనుక మరొకసారి లైక్ కొట్టడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి నేను గొడవ దానికి కొనసాగింపు ఇది కూడా జరిగింది. ఎందుకంటే ఆ గిన్నెలు పడేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న రింగ్ టాస్క్లో కూడా అభయ్ సీత మధ్య ఇష్యూ అయ్యింది. దానికి కొనసాగింపు ఇదైతే జరిగింది. సో ఇవన్నీ కూడా మరొక వీడియోలో నేను ఓటింగ్ వీడియో అలాగే ఇంకా చాలా అప్డేట్స్తో మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా. వీళ్ళు 3 టీంలు 3 జెండాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ రూమ్ వస్తుంది ఎలా వస్తుంది మరి మీకేమనిపించింది లైక్ కామెంట్ అయితే షేర్ చేయండి. అయితే ఈ టీంలో యష్మి టీము బ్రిక్స్ టాస్క్ విన్ అయింది కదా. ఇప్పటికే ఇంకో టాస్క్ కూడా విన్ అయింది కనుక వీళ్ళకి ఇక బిగ్ బాస్ ఏమో మిగిలిన 2 టీములకి ఆ జేబ్రా అండ్ పీకాక్ రూమ్స్ ఇచ్చి ఎవరికి ఏది కావాల్సి నచ్చిన దాంట్లో అది ఉండమని చెప్పాడు. వీళ్ళ టీం నుంచి అయితే ఎవరైనా తీసుకోవచ్చు అంటే వీళ్ళైతే ఎవరై అమ్మాయి సోనియాని అయితే తీసుకున్నారు. వీళ్ళకి గెలిచిన వాళ్ళకి లగ్జరీ రూమ్ అని చెప్పేసి ఆ డ్రాగన్ ఫ్లై రూమ్ తూనేగ్ రూమ్ అయితే బిగ్ బాస్ ఇచ్చి పండగ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా చాలా అప్డేట్స్ ఈ లైవ్లు అన్నీ కూడా వస్తాయి కనుక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.